చూసి మంత్రి హరీష్ రావు వెన్నుపోటు నేర్చుకున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. హరీష్ రావు గురించి కేసీఆర్ ముందే పసిగట్టాడు కాబట్టే ఆయన్ను పక్కన పెట్టారన్నారు. 2018 ఎన్నికల తర్వాత కావాలనే హరీష్ రావును మంత్రివర్గంలోకి తీసుకోలేదని చెప్పుకొచ్చారు. కుట్రలు కుతంత్రాలే హరీష్ రావు చేతరని ఎద్దేవా చేశారని, హరీష్ రావు సర్టిఫికేట్లు ఏపీ ప్రభుత్వానికి అవసరం లేదన్నారు. ఒకటే అండి పాపం ఆయనకి ఏంటంటే అలా మేనమామ మీద విపరీతమైన దుగ్ధ, బాధ, కోపం, బామ్మర్ది మీద ఈర్ష్య, అమాంతం మామం తోసి పైన కూర్చోవాలనేటువంటి తపన, తాపత్రయం. తిట్టలేడు మామని, చీకట్లో బెదిరిస్తూ ఉంటాడు, బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. ఆ బ్లాక్మెయిల్కి వాత పెడతాకే కదా హరీష్ రావు పక్కన పెట్టాడు. హరీష్ రావుని కేసీఆర్ గారు 2018లో మళ్ళీ గెలిచాక హరీష్ రావు ఎక్కడున్నాడు? ఎందుకు వచ్చింది పనిష్మెంటు హరీష్ రావుకి? ఎవరిని అడిగినా, తెలంగాణలో ఎవరిని అడిగినా చెప్తాడు, ఏమండి బొటాబొట్టిగా సీట్లు వస్తాయేమో, కాంగ్రెస్ వాళ్ళతో కలిసి కాంగ్రెస్లో ఇందులోంచి కొంతమందిని తీసుకెళ్ళిపోయి మొత్తం ఆస్తులన్నీ క్యాష్ చేశాడంటండి. అవన్నీ మొత్తం తెలిస్తే మొత్తం చిట్టా చెప్పి జాగ్రత్త జైల్లో వేస్తా అని చెప్పి నోరు మూసి కూర్చో అని చెప్పి పక్కన కూర్చోబెట్టాడంటండి అని తెలంగాణలో కథలుగా చెప్పారు. 2018లో హరీష్ రావు కేసీఆర్ మంత్రివర్గంలో ఎందుకు లేడు? పని బాగా ఎక్కువయ్యా, చేతలు ఎక్కువైనాయి కదా. కేసీఆర్ గారు చెప్పాడుగా మా అల్లుడి చేతలు ఎక్కువైనాయి అని. ఆ చేతలు ఎక్కువయ్యి ఇట్లాంటి చేతలే హరీష్ రావు చేతలు ఏంటయ్యా అంటే ఈ చేతలు, కుట్రలు కుతంత్రాలు. చంద్రబాబును ఫాలో అవుదాం అనుకున్నట్టున్నాడు. కాకపోతే పాపం అమాయకుడు రామారావు గారు అమాయకుడు కాబట్టి చంద్రబాబుకు బలైపోయాడు. కానీ కేసీఆర్ ముదురు కాబట్టి చంద్రబాబును చూసి బయలుదేరినటువంటి హరీష్ రావుని శాసకుడు కొట్టాడు. తప్పకుండా హరీష్ రావు పొలపాటం ఎందుకు? మేము మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడన్నా మాట్లాడు మా జగన్ గారి గురించి ఖచ్చితంగా నీ కోరిక